కాశ్మీరీ ధర్నా గురించి ఏం చెప్పాలి? స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది కాబట్టి లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 జాబ్ నోటిఫికేషన్స్ మాకు విడుదల చేయాలి. ఇక్కడ 33 డిస్ట్రిక్ట్స్ నుండి అందరు విద్యార్థులందరూ వచ్చారన్నమాట. నేను కూడా ఐఎమ్ ఆల్సో స్టూడెంట్, ఐఎమ్ ద రేఖా సింగ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్. అయితే ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. 60,000 జాబ్స్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్ రిజల్ట్స్ కూడా అక్కడ ఇచ్చారు. ఓన్లీ అపాయింట్మెంట్ లెటర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్స్ లేవు. సో వి ఆర్ డిమాండింగ్ ఫర్ ద నోటిఫికేషన్స్. సో వాళ్ళు లైక్ ప్రామిస్ చేసి ఇట్లా చేస్తున్నారా జాబ్స్ ఇస్తామని? వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద డిజైర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ బిలాంగ్స్ టు వేరియస్ కేటగిరీస్ లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 టీజీటీ ఎస్జిటి టెట్ చాలా ఇట్లా నెంబర్ ఆఫ్ పోస్ట్ కి సంబంధించిన వాళ్ళు 33 డిస్ట్రిక్ట్స్ నుండి ఇక్కడికి వచ్చారు. దే ఆర్ డిమాండింగ్ ద గ్రూప్ 1 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి. సో ఒకవేళ ఇంత కష్టపడి వాళ్ళు వచ్చి ధర్నా చేసినాక కూడా ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి. ఆల్రెడీ సక్సెస్ అవ్వడం కాదు, సక్సెస్ అవ్వకుండా ఆపడానికి వాళ్ళే అరేంజ్ నెంబర్ ఆఫ్ వ్యాన్స్ అండ్ పోలీసెస్ నియర్ బై అస్. ఏదైనా కొంచెం గొడవ చేసినా అయినా కూడా వెళ్ళి వ్యాన్ లో వేద్దామనేసి. ఇఫ్ దే ఆర్ కరెక్ట్, వై దే అరేంజ్ ద పోలీస్ అండ్ వ్యాన్స్ ఆల్ హియర్? వి ఆల్రెడీ టేకెన్ ద పర్మిషన్. Already they had given the permission. Even though instead of giving the permission also they are arranged all the police and vans here. They themselves they want to make failure to this program. The government itself want to make the program failure. So what would you like to say for this? We from the student side we are demanding to government, not to government, government and TGPSC to release a notification as early as possible. Sir, job vacancies ధర్నా కోసం ఏం చెప్పాలి? మేడం మీకు 2003లో ఐటీ అయిపోయింది. 2006లో నోటిఫికేషన్ పడ్డది, జేఎల్ఎం నోటిఫికేషన్ పడ్డది, అప్లై చేసినాము. 2013లో ఇంటర్వ్యూ పిలిచిర్రు, సెలెక్ట్ అయినాము. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు అప్పుడే మన తెలంగాణ కోసం కొట్లాడుతారు. అప్పుడు 2013లో ఇంటర్వ్యూ పిలిచి సెలెక్ట్ అయిన లిస్ట్ లో గవర్నమెంట్ కోర్టుకు పోయి ఇప్పటి కూడా మేము 2 సార్లు హైకోర్టులో గెలిచినాము, సుప్రీంకోర్టులో గెలిచినాము. కానీ ఇప్పటి కూడా మాకు జాబ్ ఇస్తలేదు. ఇంకా మేము కొట్లాడుతున్నాం, సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, హైకోర్టులో కొట్లాడుతున్నాము. మా లాయర్ చిత్తూరు ప్రభాకర్ ఎన్నోసార్లు కొట్లాడుతున్నాం కానీ ఇస్తలేరు. రేవంత్ రెడ్డి సార్ని కూడా కలిసినాము. మా విద్యుత్ శాఖ మినిస్టర్ పట్టి విక్రమార్క కూడా కలిసినాము. అయినా కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఆల్రెడీ 2006లో నోటిఫికేషన్ అయిన జేఎల్ఎం క్యాండిడేట్స్ మన హైకోర్టులో గెలిచిర్రు. అయినా కానీ వాళ్ళు పోయి కలిసిర్రు, మేము కలిసినాం, ఏం రెస్పాండ్ లేదు. రీపిటిషన్ వేస్తున్నారు. ఇలా ఉన్నాక మేము ఏం చేస్తాం? గవర్నమెంట్ చాలా కష్టం. సో ఇప్పుడు ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ధర్నా అయిన వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేయాలి? ధర్నాకే వచ్చినాం. అందుకోసం ధర్నా చేద్దామని మా బ్యాచ్ అందరూ మా వాళ్ళు వీళ్ళందరూ మా అభ్యర్థి